హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక రేకుల ఇంటికి జిప్సం సీలింగ్ చేశారు ఫ్రెండ్స్. ఈ సీలింగ్ చేసి మినిమం 3 years అయిపోయింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ సీలింగ్ మనం తీసేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, చితల పురుగు పట్టింది ఈ సీలింగ్కు. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ సీలింగ్ మొత్తం చితలు పట్టేసింది. ఇప్పుడు ఈ సీలింగ్ తీసేసి మనం ఏ సీలింగ్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సీలింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇలాంటి సీలింగ్ మీరు చేయించుకోవద్దు ఫ్రెండ్స్. ఇగో మీరందరూ ప్రతి ఒక్కరు జిప్సం సీలింగ్ బాగుంటుంది కదా అంటారు కదా ఫ్రెండ్స్. ఇగో ఈ విధంగా ఈ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే చెదల పురుగు పడితే ఇలా ఉంటుంది. ఈ షీట్లు అన్నీ ఆల్రెడీ పడిపోయి ఉన్నాయి ఒక దిక్కు. ఇప్పుడు మనం మిగతా సీలింగ్ మనం తీసేస్తున్నాము. ఏ విధంగా సీలింగ్ అనేది కింద పడితే మీరు చూడండి ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకొని చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇగో జిప్సం సీలింగ్ చేసుకుంటే ఇగో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు జిప్సం సీలింగ్ అంటారు. జిబ్రాక్స్ అంటూ గోబిన్ జీవితంలో తప్పు చేసి ఇలాంటి సీలింగ్ చేయించుకోవద్దు మీరు. చూడండి ఫ్రెండ్స్, ఇది జిబ్రాక్స్ సీలింగ్ పరిస్థితి. కొత్త జిబ్రాక్స్ అంటూ గోబిన్ అంటారు. ఇది చదవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి సీలింగ్ చేసుకోవాలంటే మమ్మల్ని కామెంట్ చేయొచ్చు, అదేవిధంగా కాల్ చేయవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ ఈ ఛానల్ మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం మట్టి పురుగు పట్టిన ఛానల్స్ ఇది కదా. ఈ పట్టీలు ఇప్పేసి ఇప్పుడు మనం కొత్త పట్టీలు పెట్టేసి ఇప్పుడు ఈ ఛానల్కు పీవీసీ షీట్స్ ఫిట్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్. ఈ వీడియో చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు పీవీసీ సీలింగ్ ఆల్రెడీ ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తాం. చూద్దాం ఇప్పుడు మనం పీవీసీ షీట్స్ ఏ షీట్స్ పెడుతున్నాం అనేది, ఏ డిజైన్ షీట్స్ పెడతాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇవే మనకు పీవీసీ షీట్స్. వీళ్ళకు నచ్చిన డిజైన్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. మన దగ్గర ఏంటంటే 100 రకాల డిజైన్స్ ఉంటాయి పీవీసీ ఆల్రెడీ షీట్లు ఫిట్ చేయండి. ఏ విధంగా అనేది చూసుకోవచ్చు వీడియోలో. అదేవిధంగా ఏంటంటే మనకు చూసారా ఫ్రెండ్స్. చలో లోపలికి వెళ్ళి చూద్దాం. क्यों नहीं दिला जो फिर कैसा होता है, कैसा काम कर रहे हैं आप थोड़ा भी।
अरे तो पहले मिस्त्री से किलो दिला के तो कहा के घर वाला नहीं है। देखो भाई 10 बीघा हो तो जहाँ टुकड़े भर पर उन्होंने सारा जो है वो सारा पैरामीटर अंदर के कितना बड़ा शोर है तो ये ऐसा कर रहा है हमके नाम पे बाद में बदले कोई और वो मार्जिन लगा लो ढेर ना देखिए गिरे ना गिरे ना कितना है झाड़ में खाई ले आ देना पड़ेगा। ये तो वो है वो ही लगी ना फिर ना आधा इंच के कहाँ वाला खत्म हो गया डेढ़ इंच ले आधा भाई 1.5 इंच का लो पकड़े पड़ी तो ए गुलाम ने पकड़वा ली तो भाई हम यार रुकेंगे तो ये साइड में सारा मारी पूरा बढ़िया से पूरा ये इतना रहा है सामान मेरे साथ में कर के काम नहीं